గల 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 గంగోత్రి గల 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 గంగా గంగోత్రి. రై ఏంటా స్పీడు? మెల్లగా పోనీ. ఏం కాదులేరా, మెల్లగా వెళ్తున్నానుగా. ఆ అమ్మాయి చాలా బాగుంటుందిరా. నీకలా అనిపిస్తుందేమో, నాకలా అనిపించట్లా. రేయ్, నువ్వు గనక అమ్మాయిని చూస్తే నేను చెప్పింది నిజమని ఒప్పుకుంటావురా? సర్లే, నీతో వాదించడం వేస్ట్ గానీ పద. ఏం మల్లిక, బాగున్నావా? బాగున్నానంటీ. ఏంటి మధ్య రావట్లేదు? ఊరెళ్ళంలే. అలాగా? ఏం పూలు కావాలండి? ఈ పూలి అమ్మా. అలాగే. ఇదిగో ఆంటీ. రేయ్ పదరా. వద్దురా. ఇలా ఎన్నాళ్ళని దూరం నుంచి చూసి టైం పాస్ చేస్తావురా? వెళ్ళి మాట్లాడదాం పదరా. ఏం మాట్లాడతావురా? నాకు తెలుసు కదా, పదరా. ఏమ్మా, ఈ పూలెంత? 50 గ్రాములు 10 రూపాయలు. అయితే 100 గ్రాములు ఇవ్వు. ఇదిగో నీ గులాబీలు. ఏంటమ్మా, ఫోన్ చేస్తే వచ్చేదాన్ని కదా. పెద్ద పరివేం లేవులేవే. అయినా నాన్నని పిలవాల్సిందే. ఆ మహానుభావుడా ఈ పాటికి ఎక్కడో తాగేసి పడుకొని ఉంటాడు. ఆయన్ని సాయం చేయమంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే. ఏమండి, ఆ పూలు 2 మూరలు ఇవ్వండి. అలాగే. అమ్మా, నాన్న ఇంట్లోనే ఉన్నట్టున్నాడమ్మా. ఉంటాడు, బయటెవడు డబ్బులు ఇవ్వనట్టుంది, అందుకే ఇంటికొచ్చాడు. ఏంటి ఇంత లేటు? లేటే ఉంది, మామూలు టైమే కదా. అమ్మా, నాన్న వచ్చి చాలాసేపు అయినట్టుంది, అందుకే మనల్ని లేట్ అంటున్నాడు. అవును, 3 గంటల నుంచి మీ గురించి చూస్తున్నా. ఏం పనుంది? నాకు 100 రూపాయలు కావాలి. 100 లేదు, 200 లేవు. ఎందుకు లేవు? పూలు అమ్ముకొని వచ్చారు కదా. వస్తే పొద్దునే మల్లెపూలు తెచ్చుకోద్దా? పొద్దున సంగతి పొద్దున చూద్దాం, ముందు 100. ఎందుకు? మందుకా? బయటికెళ్ళి అడుక్కుపోయావా? ఎవడొకడు వేసేవాడు. ఇంట్లో డబ్బులు ఉంచుకొని బయట ఎందుకు అడుక్కోవాలి? ఇక్కడ నీ డబ్బులే లేవు, వెళ్ళు. ఏంటి మెల్లగా అడుగుతున్నానని రెచ్చిపోతున్నావు?
వదులు నాన్న. చంపేస్తే చంపే, డబ్బులు మాత్రం నాన్న, వదులు. నాన్న, వదులు. నిజంగానే చంపేస్తాను నాన్న, నిన్ను. అమ్మని కొట్టొద్దు, వదులు. ఇదిగో తీసుకో. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఈ 100 ఏదో ముందే ఇస్తే ఈ దెబ్బలు తప్పేవి కదా. దెబ్బ పడితే గాని మీరు మాటేనరే. ఇలాంటి ఎదవ చచ్చిపోయినా బాగుండు. ఛీ! ఊరుకోమ్మా. చూసావా ఎలా ఏడిపిస్తున్నాడో ఈడు. కట్టుకున్నప్పటి నుంచి బాధలేదా? కాస్తైనా బుద్ధుండద్దా? ఈ వెధవని నమ్ముకొని నా జీవితం నాశనం చేసుకున్నారు. మొత్తం 20,000. ఇదిగో 6 నెలల్లో మొత్తం ఇవ్వాలి. 6 నెలలు వడ్డీ సక్రమంగా కట్టాలి. అలాగే అన్నా. ఇదిగో ₹6 వడ్డీ అంటే చాలా కష్టం అన్నా. ఏమైనా తగ్గించగలవా? ఏయ్, ఇది ఫైనాన్స్ వడ్డీ. డబ్బులు కావాలా వద్దా? కావాలన్నా, కావాలి. చూడు, నా గురించి తెలుసు కదా. టైంకి వడ్డీ ఇవ్వకపోయినా అసలు ఇవ్వకపోయినా నీ ఇంట్లో నాకు ఏది నచ్చితే తీసుకొని పోతా. అంత దూరం రానినన్నా. చూసుకో మరి. అలాగే అన్నా. ఇంకోసారి నా మాటకు ఎదురు చెప్పారంటే చంపేస్తానంతే. ఏంటి బయట తాగొచ్చి ఇంట్లో తందనాలు ఆడుతున్నావా? నోరు మూసుకొని పడుకో. ఏంటే ఇందాక ఇచ్చింది సరిపోలేదా? నోరు లెగుస్తుంది. నువ్వు అంతకు మించి ఏం చేయగలవయ్యా? కొడతావు, తిడతావు, అంతేగా. చంపేస్తా ఏమనుకున్నావా? చంపుతావు. పెళ్లిడికి వచ్చిన కూతురికి పెళ్లి చేయలేవు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఛీ! వీడొచ్చాడంటే. అమ్మా, శంకర్ గారు వచ్చారు. ఏం మల్లిక, ఎలా ఉంది నీ పువ్వుల వ్యాపారం? బానే ఉందండి. సాయిబాబా గుడి దగ్గర పెట్టొచ్చు కదా, బాగా నడుస్తుంది. ఒకరోజు పెట్టామండి, కానీ అక్కడున్న బండ్లలో ఒప్పుకోలేదు. ఓ, నన్ను చెప్పంటావా? వద్దండి, ఇక్కడ బానే ఉంది. రండి శంకర్ గారు, లోపల కూర్చుందరు. పర్లేదు లక్ష్మి, వడ్డీ డబ్బుల కోసం వచ్చాను. ఇవాళ రేపు కొంచెం కష్టమండి, ఎల్లుండి ఇస్తాను. ఎల్లుండా? అంటే 2 రోజులు? అమ్మో, చాలా కష్టం. ఏమనుకోకండి, వ్యాపారం బాగా జరగట్లేదు. అదేంటి, మల్లికని అడిగితే బాగా జరుగుతుందని చెప్పింది? ఏదో చిన్నపిల్ల, వ్యాపారం గురించి తనకేం తెలుసు? అది చిన్నపిల్లేం కాదులే లక్ష్మి. టైంకి పెళ్ళై ఉంటే ఈ పాటికి 4 పిల్లల్ని కనేది. ఏం మల్లిక? అయినా వడ్డీ డబ్బులకి ఇంత కింద మీద పడుతుంటే ఇక పెళ్ళేం చేస్తావు లక్ష్మి? ఇలా పూల వ్యాపారం చేసుకోవాల్సిందే. సర్లే, ఇవన్నీ నాకెందుకులే గాని, ఎల్లుండి వస్తాను, వడ్డీ మొత్తం ఇచ్చేయండి. అసలు ఇవ్వడానికి కూడా ఇంకా 2 నెలల టైం ఉంది, చూసుకోండి. ఏమయ్యాలే, ఏం బతుకయ్యా నీది? ఒకసారి బయటకు వచ్చి చూడు, మన గురించి జనాలు ఏమనుకుంటున్నారు. నీలాంటి కట్టుకున్నందుకు నా జీవితం నాశనమైంది. మనకు పుట్టినందుకు దీని జీవితం కూడా నాశనం అయిపోతుంది. లేవయ్యా, లేవయ్యా, లే, లేవయ్యా, లే. బంగారం లాంటి పని మానేసి ఇంట్లో కూర్చున్నావు, తాగడానికి డబ్బుల కోసం మమ్మల్ని ఏడిపిస్తున్నావు. నీకింక బుద్ధి ఎప్పుడు వస్తుంది చెప్పు? నువ్వు ఉండమ్మా. నాన్నా, నాన్నా, నాన్న లేగు. నాన్నా, లేవట్లేదేంటి? నాన్నా, నాన్నా. అయ్యో, ఏదో అయిందే.
అమ్మా నువ్వు కంగారు పడకమ్మా, నేను డాక్టర్ని తీసుకొస్తాను. ఏమైంది డాక్టర్ గారు? ఏముంది, మందు అవుతున్నాడు కానీ ఆనందంటలేదు, అందుకే నీరసం వచ్చి పడిపోయాడు. ఇలాగే తిరిగితే కడుపులో లివర్ పాడైపోద్ది, అప్పుడు ఏ పని చేయలేడు. ఈ మనిషికి చెప్పి చెప్పి విసుకొచ్చిందండి. ఎంత చెప్పినా వినట్లేదు, ఎప్పుడూ తాగుడు తాగుడు. ఈ మందులు రెగ్యులర్గా వాడండి. కొంచెం తాగుడు తగ్గించమని చెప్పండి, వీలైతే మొత్తం మానేయమని చెప్పండి. నాగరాజు, నాగరాజు, నాగరాజు లేకవయ్యా, లే. దట్స్ గుడ్. అదిగో కళ్ళు తెరిచాడు. నాగరాజు కొంచెం తాగుడు తగ్గించవయ్యా. చూడు ఇంట్లో ఆడవాళ్ళు ఎంత కంగారు పడుతున్నారు. సరే వస్తానమ్మా. అలాగేనండి. ఈ పూలెంత? 3 10 రూపాయలు. అవి 3 15 రూపాయలు. సరే, ఇవి 2 మూరలు, అవి 3 మూరలు ఇవ్వండి. ఏమండి, ఫ్రెష్ ఏనా ఇవి? ఫ్రెష్ అండి, పొద్దునే మార్కెట్ నుంచి తీసుకొస్తాం. మార్కెట్కి ఎక్కడి నుంచి వస్తాయి? బెంగళూరు నుంచి. ఓ, అవును, మీకు పెళ్ళయిందా? లేదు. ఏ? మరి ఇన్ని పూలెందుకు? గుడికి వెళ్తున్నాను, దేవుడి కోసం. ఓహో. అయ్యో, చిల్లర లేదండి. పర్లేదు, రేపు వచ్చి తీసుకుంటాను. రేపు వస్తారా? వస్తాను. అవును, మీకు పెళ్ళయిందా? మరి ఇన్ని పూలెందుకు? ఓహో. రేయ్, ఈ రియాక్షన్ చూస్తుంటే ఈ అమ్మాయిని కనెక్ట్ అయ్యేలాగే ఉందిరా. కరెక్ట్గా ట్రై చేయి. అంతేనంటావా? అవునరా, నువ్వు పెళ్లి కాలేదు అన్నప్పుడు తన రియాక్షన్ చూసావా ఎలా మారిందో? అంటే తనకి నా మీద లవ్ ఉన్నట్టేనా? డౌట్ లేదురా. నువ్వు ప్రొసీడ్ అయిపో, నీ వెనకాల నేనుంటా. ఇప్పుడు ఎలా ఉంది? కాస్త ఆయాసంగా ఉంది. బీపీ కూడా బాగా డౌన్ అయింది, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనండి. అయినా ఈ తాగుడేంటి, ఇంత కేర్లెస్గా తాగితే నువ్వు ఎక్కువ రోజులు బతకవు. అది అలా బుద్ధి చెప్పండి. బుద్ధి లేకుండా బయట తిరుగుతున్నాడు. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. ఆయన పడుకోబెట్టమ్మా. పడుకున్నాను. ఏం నాగరాజు, నిన్న మొన్న బార్ దగ్గర కనిపించలేదు? ఆయనకు ఆరోగ్యం బాగాలేదండి. ఓ అలాగా, మరి తాగకపోతే ఆరోగ్యం ఇంకా పాడవుతుంది కదా. ఏం డాక్టర్?
మందులు ఇచ్చావా? ఇచ్చానండి. వాడికి మందులు పనిచేయవు. ఈ మందే కరెక్ట్, అంతే కదా నాగరాజు? ఇవిగోండి మీ డబ్బులు. అసలు కూడా టైంకి ఇచ్చేస్తారుగా. మీరు మాట తప్పినా నేను మాట తప్పను. ఆ టైంకి డబ్బులు ఇవ్వకపోతే మీ ఇంట్లో నాకు పనికొచ్చింది తీసుకెళ్ళిపోతా. ఇంకో విషయం, మల్లికకు పెళ్లి కాలేదనడానికి పెళ్లి చేసుకోలేదనడానికి చాలా తేడా ఉంది, చూసుకోండి. అర్థమైందా? వీలైనంత త్వరగా పెళ్లి చేయండి. వస్తాను. ఇదిగోండి మీ చిల్లర. అయ్యో, లెక్క పెట్టుకోండి. పర్లేదు, నీ మీద నాకు నమ్మకం ఉంది. ఏమని? నువ్వు పర్ఫెక్ట్ అని, నువ్వు మోసం చేయవని. హే, అయ్యో, నాతో మాట్లాడడం నీకు ఇష్టమైతే ఈ నంబర్కి ఫోన్ చేయి. ఇంకా చేయలేదేంట్రా? చేస్తుందిలేరా, బండి దగ్గరికి ఎవరన్నా వచ్చారేమో. నమస్తే అన్న. నమస్తే. ఏంట్రా ఎక్కడ వెయిట్ చేస్తున్నారు? ఎవరైనా వస్తున్నారా? అదే లేదన్నా, ఊరికి నేను నుంచున్నాం. ఏంటి రాజేష్, నెల రోజుల క్రితం నా దగ్గర 10,000 తీసుకున్నావు, గుర్తుందా? గుర్తుందన్నా. మరి ఇవ్వాలని గుర్తులేదా? అదేంటన్నా, ఇంకా 2 నెలలు టైం ఉంది కదా. కుదరదురా, నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడంటే కష్టం అన్నా. కష్టమా? కష్టమేంట్రా కష్టం? డబ్బులు ఎందుకు తీసుకున్నావురా? అదేంటన్నా అలా మాట్లాడుతున్నావు? అన్నా ఒక్క 10 రోజులు టైం అన్నా ఇచ్చేస్తాను. నువ్వేంట్రా మధ్యలో? చెప్పరా, ఎప్పుడు ఇస్తావు చెప్పు. నా మీదే చేస్తావురా? చెప్పు, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అసలు డబ్బు ఇవ్వనురా, ఏం చేస్తావు? ఇవ్వకపోతే చంపేస్తా. ఏంటో నువ్వు చంపేది? ఇప్పుడు నిన్ను చంపేస్తాను. మమ్మల్ని కొడతావురా? రేయ్, నన్నే కొడతారా? అంతు చూస్తా. నా దగ్గర డబ్బులు తీసుకొని నన్నే కొడతారా? నువ్వు ఇంత ఎదవని తెలియక డబ్బులు తీసుకున్నాను రా, చెత్తనాయాలా. చంపేస్తా మిమ్మల్ని. ఆగండి సార్, గొడవ పడకండి. అన్నా రా వచ్చే మెడకరా అన్నా, వెళ్ళిపోనా. చంపేస్తా. ఏం చేసుకుంటావో చేసుకోపోరా. వెళ్ళన్నా, వెళ్ళు. పోరా, నీ అంతు చూస్తారా. ఎరా, తప్పుడు దారిలో క్షమించమని అడగడం తెలుసు, కానీ తప్పు చెయ్యడం తప్పని తెలీదా? కానిస్టేబుల్స్, లోపలేసేయండి. హలో, అవునా? ఇస్ ఇట్? ఎక్కడా? వస్తున్నాము. ఓకే. కానిస్టేబుల్స్ సార్, జీప్ తీయండి. ఓకే సార్. ఎక్కడా? లోపల సార్.
ఎవరు చేస్తుంటారంటావు? ఏమో సార్. బయటకు వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం పదా. ఓకే సార్. ఫస్ట్ ఎవరు చూశారు? నేనే చూశాను సార్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పేపర్ డబ్బుల గురించి వచ్చాను సార్. పొద్దున్నే పేపర్ వేసాను, అలాగే ఉంది సార్. లోపలికి వెళ్ళి చూస్తే చనిపోయి ఉన్నారు సార్. అందుకే మీకు ఫోన్ చేశాను సార్. కానిస్టేబుల్స్ సార్, ఇక్కడ ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో చూడండి. ఎస్ సార్. నువ్వు కూడా ఎంక్వైరీ చేయి. ఎస్ సార్. సార్, ఎనీ ప్రూఫ్? అవును సార్. వారం రోజుల క్రితం ఈ కుర్రాళ్ళిద్దరూ కలిసి ఒక ఫైనాన్షియల్తో గొడవ పడ్డారు సార్. ఎవరతను? శంకర్ అని ఈ ఏరియాలోనే ఉంటాడు సార్. సరే, వాడిని స్టేషన్కి తీసుకొని రండి. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ఓకే సార్. కంగారు పడకు శంకర్, తీసుకో. సార్, నిజంగా నాకేం తెలియదు సార్. కానీ నీ గురించి మాత్రం నాకు బాగా తెలుసు. ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళు కట్టకపోతే ఇంట్లో సామాన్లు తీసుకువెళ్ళడం, ఎదురు తిరిగితే కొట్టడం, కోపం వస్తే చంపడం. లేదు సార్, నేనెవరిని చంపలేదు సార్. నోర్మోయ్, నువ్వు చంపకపోతే ఆ కుర్రాళ్ళిద్దరిని ఎవరు చంపారా? ఏమో సార్, ఆ రోజు మా మధ్య గొడవ జరిగిన మాట వాస్తవమే సార్. చంపేశావన్న మాట కూడా నిజం. ఏదో ఆవేశంలో అన్నాను సార్. అయినా కేవలం 10,000 కోసం ఎందుకు చంపుతాను సార్? అయితే వేరే కారణం ఉందన్నమాట. చెప్పు, ఎందుకు చంపావు? సార్ అడుగుతున్నారు కదా, చెప్పరా? సార్, చిన్న వడ్డీ వ్యాపారం చేసుకునేవాడిని సార్. 10,000 కోసం ఎందుకు చంపుతాను సార్? డబ్బులు ఎగ్గొడతారేమో అని కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చాను సార్, అంతే సార్. సార్, ఇతని ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్ సార్. ఇంకా ఈ కత్తి మీద అతని ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి సార్. ఓకే, ఈ కత్తి ఆ కుర్రాల రూమ్ బయట పొదల్లో దొరికింది. సార్, అక్కడ దొరికింది సార్. నీ మీద డౌట్ వచ్చి నువ్వు నీళ్లు తాగిన ఆ గ్లాస్ మీద ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాం. ఇక నువ్వు తప్పించుకోలేవు. సార్, నిజంగా నాకేం తెలియదు సార్. నార్మల్, సాక్ష్యాధారాలంత క్లియర్ గా ఉన్నా కూడా అబద్ధాలు చెప్తావా? బలరాం సార్, లోపలై. ఓకే సార్. ఏం డాక్టర్ గారు, ఆ కాలేజీ కుర్రాళ్ళని శంకర్ చంపేశాడా? అవునంట, సాక్ష్యాధారాలతో సహా దొరికేశాడంట. అసలు ఎందుకు చంపాడంట? డబ్బుల దగ్గర ఏదో గొడవలు అయ్యాయంట, అందరూ అంటున్నారు. ఆయన 10,000కి అంతలా గొడవ పడితే ఎలా? ఆ శంకర్ గాడి కాస్త నోరెక్కువే. వాడి పాపం పండింది, అందుకే దొరికేశాడు. సార్, ఓకే సార్, పంపిస్తాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటయ్యా లేటు? చనిపోయిన డెడ్ బాడీస్ వాళ్ళ పేరెంట్స్కి అప్పగించి వస్తున్నాను సార్, అందుకే లేట్ అయింది. ఓకే. పాప మా పేరెంట్స్ని చూస్తే జాలేస్తుంది సార్. ఎంతో ఫ్యూచర్ ఉన్న కుర్రాళ్ళు ఆఫ్టర్ ఆల్ 10,000 కోసం జీవితాలు నాశనం చేసుకున్నారు సార్. లేదు రఘురామ్, నాకెందుకు రాత్రి నుంచి కాస్త అనుమానంగా ఉంది. ఈ హత్య శంకర్ చెయ్యలేదేమో అనిపిస్తోంది. అదేంటి సార్, ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. ఇంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? డౌట్గానే ఉంది రఘురామ్. వాళ్ళిద్దరు శంకర్తో గొడవ పడ్డం నిజం, హత్యలు జరగడం నిజం, కత్తి మీద శంకర్ వేలి ముద్రలు దొరకడం నిజం. కానీ ఇంకోసారి ఆలోచించు, రోజు లక్షల్లో వ్యాపారం చేసే వ్యక్తి కేవలం 10,000 కోసం ఇంత మైండ్ లేకుండా హత్య చేస్తాడా? హత్య చేయడానికి గల మోటివ్ కన్విన్సింగ్గా లేదు. సంథింగ్ ఈజ్ హ్యాపెండ్.
ఇతనే సార్. ఆ రాజేష్ శ్రీనివాసుల గురించి నీకేం తెలుసురా? ఆ కుర్రాడు మాత్రం ఎప్పుడు పూలమ్మే మల్లికతో తిరిగేవాడు సార్. పోయిన వారం 10 రోజుల్లో చాలాసార్లు చూశాను సార్. ఎక్కడ ఉంటుందిరా మల్లిక? లెట్స్ గో. ఓకే సార్. మల్లికంటే నువ్వేనా? అవును సార్. కంగారు పడద్దు. చనిపోయిన రాజేష్ శ్రీనివాస్ నీకు తెలుసా? ఎందుకు సార్? అదేంటి ఎదురు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నావు? తెలుసో చెప్పు. తెలుసు సార్. ఎలా తెలుసు? రోజు గుడికెళ్ళడానికి నా దగ్గర పూలు కొనేవాళ్ళు సార్. నీతో వేరే విషయాలు ఏమైనా మాట్లాడేవాళ్ళా? లేదు సార్. ఇద్దరిలో ఎవరు బాగా తెలుసు నీకు? రాజేష్ తెలుసు సార్. వాడి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? లేదు సార్. ఓకే రఘు, ఈ అమ్మాయి నెంబర్ తీసుకో. ఓకే సార్. నీ ఫోన్ నెంబర్ చెప్పమ్మా. రఘురామ్ సార్, ఇక్కడ ఫోన్ దొరికింది, ఎవరితో చెక్ చేయి. సార్ దీని బ్యాటరీ డెడ్ అయింది సార్. ఈ ఫోన్ దొరికిన పొజిషన్ చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది. ఇమ్మీడియట్గా ఛార్జింగ్ పెట్టించు. ఓకే సార్, ఇమీడియట్గా పెట్టిస్తాను సార్. సెల్ ఆన్ అయింది సార్. అయితే అయింది కానీ భలే అమ్మాయిని పెట్టావురా. నువ్వు గ్రేట్ రా మామా. ఓ మై గాడ్. చా, లెట్స్ గో. సార్. ఏంటి మళ్ళీ త్వరగా వచ్చేసా? నమస్కారం సార్. నమస్తే సునీత, ఈవిని తీసుకెళ్లి బండెక్కించు. అలాగే సార్. సార్ నేనేం చేశాను సార్? రాజేష్ శ్రీనివాసుల్ని హత్య చేశావు కాబట్టి. నేనా? నువ్వు ఒక్కదానివే కాదు, నీతో పాటు ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు. సార్ మీరేదో పొరపాటు పడుతున్నారు, మాకేం తెలియదు సార్. ప్రోగ్రామ్ ఆ వీడియో చూపించు. సార్ చూడండి. ఇప్పుడేమంటావు? అసలు ఎందుకు చేసావు ఈ పని? నా కూతురు జీవితం నిలబెడదామని చేశాను సార్. నా కూతురు నా వెధవలిద్దరూ మోసం చేశారు సార్. ఏం మల్లిక, ఆ కుర్రాళ్ళు మాట్లాడుకుంటున్నామా ఇవి నువ్వేనా? అవును సార్. అసలేం జరిగింది? ఒకరోజు రాజేష్ ఫోన్ చేయమని నంబర్ ఇచ్చాడు సార్. నాతో మాట్లాడడం నీకు ఇష్టం అయితే ఈ నంబర్కి ఫోన్ చేయి. చెత్తనాయాలు, వాడు మనల్ని ఎందుకో టార్గెట్ చేశాడ్రా, లేకపోతే ఇలా మాట్లాడు. ఈ మధ్య మనం ఎక్కువగా బాధ దగ్గర కనిపిస్తున్నాం కదా, అందుకే డబ్బులు ఇవ్వమేమోనని డౌట్ వచ్చింది. ఆడిని మాత్రం వదలండ్రా. హలో 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 హలో, ఎవరు? ఫోన్ చేయమని నంబర్ ఎవరికి ఇచ్చావో వాళ్ళు. నువ్వా? నువ్వు చేస్తావో చేయవని డౌట్ పడ్డాను. బానే చేసావు. అలాగా? నీతో మాట్లాడాలని ఎన్ని రోజుల నుంచి ఆశపడుతున్నానో తెలుసా? ఎందుకు? ఏమో తెలీదు. అయినా రోజు పూలు కొనడానికి వచ్చి మాట్లాడతావు కదా. ఆ మాటలు కాదు, ఈ మాటలు.
ఈ మాటలంటే? అబ్బా నువ్వు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావు. నీకు ఇచ్చిన లెటర్ మీద రాశాను కదా, ఏం మాటలో? లెటర్లో ఏం రాసావు? ఇష్టం ఉంటే ఫోన్ చేయని రాసావు. ఇష్టం ఉందని తెలిసిపోయింది కదా. నువ్వంటే నాకు చాలా ఇష్టం మల్లిక. ఐ లవ్ యూ. నీతో చాలా మాట్లాడాలనుంది. ఫోన్లో కాదు, డైరెక్ట్గా మాట్లాడాలనుంది. ఇప్పుడు మా అమ్మ వచ్చేస్తుంది. అయితే నువ్వు ఇంటికి వెళ్తానని చెప్పి మా రూమ్కి రా ప్లీజ్. రావా? సరే. రా. కూర్చో. నువ్వు ఈ లంగావోణిలో చాలా బాగున్నావు తెలుసా? అవునా? అసలు నేను పడిపోయింది ఈ లంగావోణిని చూసి. అంటే నన్ను చూసి కదా? అలా అని కాదు, ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉంటావని చెప్పాను అంతే. నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పు, పెళ్లి చేసుకుంటావా? అదేంటి అంత సడన్ గా? ఏం లేదు, నా మీద నీకు డౌట్ రావచ్చు, అందుకే చెప్పాను. థ్యాంక్స్. ఏం టెన్షన్ పడుకో, మా ఫ్రెండ్. నేను వెళ్తున్నాను. వెళ్దుగా నుండు. బానే రికార్డ్ అయిందిరా. ఏంటి వెళ్ళిపోతావా? అవును. ఎక్కడికి వెళ్తావు? అదేంటి అంత భయపడుతున్నావు? ఒకసారి చూసి వెళ్తుందిలే. ఇప్పుడు అర్థమైందా? నిన్ను లైన్లో పెట్టడం, లెటర్ ఇవ్వడం ఇదంతా మా ప్లానే. ఒరేయ్, ఇంత ఎక్స్ప్లెయిన్ చేయ అవసరం లేదురా, తనకి బాగానే అర్థమవుతుంది. సరే నేను బయటకు వెళ్తాను, నువ్వు ఎంజాయ్ చేయి. రాజేష్, ఏంటిది? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? ఈ వీడియో బయటికి వెళ్తే నీకు ప్రాబ్లం కాదా? ప్రాబ్లమే కదా, అందుకే కాసేపు ఉండేళ్ళు. రేయ్, నువ్వు బయటికి వెళ్ళరా. రాజేష్, రాజేష్! ఎందుకు ఏడుపు? నువ్వు చాలా లక్కీ తెలుసా, పెళ్ళవ్వని నీకు 2 మొగుళ్ళు. హ్యాపీగా ఎంజాయ్ చేయి. చేస్తుంది లేరా. ఇదిగో మీరు రమ్మన్నప్పుడల్లా రూమ్కి రా. నీకు వీలున్న టైంలోనే పిలుస్తానులే. రాకపోతే మాత్రం ఈ వీడియో బయటికి వెళ్ళిపోతుంది, అందరూ చూస్తారు. జాగ్రత్త. ఆ తర్వాత ఈ మల్లిక మోసపోయిన సంగతి నీకు తెలిసింది కదా? అవును సార్.
హలో గుడ్ మార్నింగ్. ఒకసారి రూమ్కి వచ్చి వెళ్ళు. సరే వస్తాను. ఇప్పుడే రా, లేకపోతే ఆ వీడియో అందరూ చూస్తారు. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ప్రియ రమ్మందమ్మా. ఏదో పనుందంట, అరగంటలో వచ్చేస్తాను. లక్ష్మి, రండి. నాగరాజు లేడా? ఉన్నాడండి, లోపల పడుకున్నాడు. ఆయన వడ్డీ డబ్బులు మొన్నే ఇచ్చేసాం కదండి. నేను డబ్బుల కోసం రాలేదు లక్ష్మి. ఇప్పుడున్న పొజిషన్లో నువ్వెలాగూ డబ్బులు ఇవ్వలేవు. అందుకే నీకు మంచి ఆఫర్ తీసుకొచ్చాను. ఏంటది? కంగారు పడకు, ఆఫర్ మొత్తం విను. నువ్వు ఈ ఆఫర్కు ఓకే అంటే ఇంకో 50,000 నేనే ఇస్తాను. నీ కూతురికి పెళ్లి చేసే బాధ్యత కూడా ఉండదు. ఏమంటావు? అదేంటండి, అమ్మాయి పెళ్లికి డబ్బులు కావాలి కానీ పెళ్లి కానప్పుడు డబ్బులు ఎందుకు? అంటే నీ కూతుర్ని నేను ఏంటండి మీరు మాట్లాడేది? నలుగురికి తెలిస్తే బాగోలేదనుకుంటే పెళ్లి చేసుకున్నాడని చెప్పు. ఛీ, నోర్మై. కోప్పడకు. వయసుకొచ్చిన ఆడపిల్ల ఏ అచ్చట ముచ్చట లేకుండా ఉండిపోతే ఎలా? ఆలోచించుకో. ఆలోచించేదేం లేదు, నాకు ఆ ఉద్దేశం లేదు. మీ డబ్బు వచ్చే నెలలో ఇచ్చేస్తాను. సరే, నీ ఇష్టం. నాగరాజ్ ఎక్కడ? లోపల ఉన్నాడండి. మల్లిక, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా. ఎందుకు నా జీవితాన్ని తలుచుకుంటే బాధేసింది. అర్థమైందమ్మా. పెళ్ళవలేదనగా ప్రతి ఆడపిల్ల పెళ్లి చేసుకొని పిల్లల్ని కని మంచిగా బ్రతకాలనుకుంటుంది. నువ్వేం బాధపడకమ్మా. మీ నాన్న మీద నాకు నమ్మకం లేదు. నేనే ఎక్కడైనా తిరిగి నీకు మంచి సంబంధం చూస్తాను. కాస్త దూరమైనా పర్వాలేదు. లేదమ్మా, నాకిక జీవితంలో పెళ్లి కాదు. నా జీవితం నాశనం అయిపోయింది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? చెప్పు, ఏం జరిగింది? ఆ రాజేష్, శ్రీనివాసు ఈ విషయం ఎవరికైనా తెలుసా? తెలీదమ్మా, ఎవరికీ తెలీదు. నువ్వెవరితో చెప్పకు. వాళ్ళతో నేను మాట్లాడతాను. ఏమని మాట్లాడతావు అమ్మా? ఏదో ఒక రకంగా వాళ్ళని బ్రతిలాడతాను. అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు బాధపడకమ్మా. ఎందుకు డాక్టర్ గారు, ఎందుకు ఆపారు నన్ను? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైంది? ఎందుకు చావాలనుకుంటున్నావు? చూడు లక్ష్మి, అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుంది. నీ సమస్య ఏంటో చెప్పు. ఏం చెప్పమంటారండి? నా కూతురు జీవితం నాశనం అయిపోయింది. దాన్ని సరిదిద్దలేక చచ్చిపోదాం అనుకున్నాను. రాత్రి దానికి నేను ధైర్యం చెప్పాను. కానీ జరిగిందని తలుచుకుంటూ బ్రతకడం నా వల్ల కాదు. అసలు ఏమైందో చెప్పు. ఆ వెధవలు ఎంత పని చేశారా?
ఇప్పుడు నీ కూతురికి పెళ్లి జరగాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? వాళ్ళిద్దరూ చచ్చిపోవాలి. నేను తలుచుకుంటే అది పెద్ద కష్టమేం కాదు. అయితే చంపేయండి. కానీ కానీ నాకేంటి లాభం అని ఆలోచిస్తున్నాను. అర్థమైంది. మీకు నా కూతురు కావాలి కదా? కాదు, నువ్వు కావాలి. నాకు నువ్వంటే మొదటి నుంచి ఇష్టం. ఇన్నాళ్ళు అవకాశం రాక సైలెంట్గా ఉన్నాను. నీకు ఓకే అంటే చెప్పు, వాళ్ళ అడ్డు తొలగిస్తాను. నీ కూతురు జీవితం బాగు చేస్తాను. ఏమంటావు? ఇది నిన్న శంకర్ గాడు ఇక్కడికి వచ్చినప్పుడు పట్టుకున్న కత్తి. దీని మీద వాడి వేలిముద్రలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేయి. హలో హలో, నేను మల్లికని. ఈ నెంబర్ ఎవరిది? మా అమ్మది. నా ఫోన్లో కరెన్సీ లేదు. అంటే నన్ను కరెన్సీ పెంచమంటావా? కాదు, నేను రూమ్కి వద్దాం అనుకుంటున్నాను. ఓహో, బాగానే రుచి మరిగావు. తొందరగా వచ్చేయి, వెయిట్ చేస్తుంటా. రే, మల్లిక రూమ్కి వస్తానంటుందిరా. మరి ఇంకెందుకు లేటు? పదా పదా. మళ్ళీ ఎందుకురా కెమెరా ఆన్ చేసావు? 1/1లో థ్రిల్ ఉంటుందిరా. 1+1 అయితే బాగుంటుందని. అంటే ఇద్దరం ఒకేసారి మల్లికతో? అవునరా, నువ్వు సూపర్ రా. ఆ మల్లిక ఏమంటుందో? ఏమంటుంది? ఏమన్నంటే ఊరుకుంటావా ఏంటి? రేయ్, అయితే అయింది కానీ భలే అమ్మాయిని పెట్టావురా. నువ్వు గ్రేట్ రా మామ. రేయ్, తను వచ్చినట్టుందిరా. ఏరా, నా కూతురు జీవితంతో ఆటలాడుకుంటారా మీరు? ఎవరూ చూడలేదు కదా? లేదు. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నారా? బెదిరించడానికి మేము మీలాంటి వాళ్ళం కాదురా. గట్టిగా. ప్లీజ్ సార్.
రేయ్, నాకు ఆపరేషన్ చేయడం రాకపోవచ్చు, కోయడం వచ్చురా. ఇప్పుడు ఈ కత్తిని తీసుకెళ్ళి ఎదురుగా ఉన్న తుప్పల్లో పడేస్తాను. ఇప్పుడు పోలీసులు వస్తే ఆ శంకర్ గాడిని అరెస్ట్ చేస్తారు. ఈడియట్, నువ్వెంత క్రూరంగా ఆలోచించావో నీకు తెలుసా? నిస్సహాయురాలైన ఈ లక్ష్మిని అడ్డం పెట్టుకొని నీ కోరిక తీర్చుకున్నావు. అసలు నువ్వు మనిషివేనా? అసలు ఆ కుర్రాలకు నీకు తేడా ఏమైనా ఉందా? ఏం లక్ష్మి, నీ కూతురుకు అన్యాయం జరిగిందని ఈ ఎదవ మాటలు నమ్మావు. ఇప్పుడు చూడు, వాడితో పాటు నువ్వు జైలుకి వెళ్తున్నావు. ఇక నువ్వు సాధించింది ఏముంది? మల్లిక, నీలాంటి అమాయకురాల్ని ఒళ్ళో వేసుకోవడానికి ఎప్పుడు ఆ రాజేష్ లాంటి వాళ్ళు రెడీగా ఉంటారు. నువ్వు గాని జాగ్రత్తగా ఉండుంటే అసలు ఇదంతా జరిగేదే కాదు. నాగరాజు, ఇంట్లో మగాడు సరిగా లేకపోతే ఇల్లు ఎలా చిన్నా భిన్నం అవుతుందో చూసావు కదా. ఇక నుంచైనా తాగుడు మానేసి నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకో. రఘు, సార్, వీళ్ళని బండెక్కించండి. ఓకే సార్.